సబ్మిషన్ లాస్ట్ డేట్ అయితే ఈ రోజు అందరం కలుసుకొని సబ్మిట్ చేసాము. చాలా పనులు ఉన్నాయి. దిస్ ఈస్ హౌ ఇట్స్ వర్కింగ్. ఆల్మోస్ట్ 4 దగ్గరకు వచ్చేసింది. వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ మూవీ టైంకి లేట్ అయిపోయాను నేను. బ్రో ఓకే మీరే చూడండి, నేనేం చెప్పను. ఇది చెప్పవా? నేను చెప్పను. హలో గైస్, వెల్కమ్ టు డ్యూడ్ మూవీ డే వ్లాగ్. ఈరోజే డ్యూడ్ మూవీ రిలీజ్. కాలేజ్లో ఒక చిన్న పని ఉన్నా ఎందుకైనా మంచిది అని ఈవినింగ్ టికెట్స్ బుక్ చేసుకున్నా. మార్నింగ్ నుండి అనిపిస్తూ ఉండే ఎందుకో లేట్ అయిద్దేమో కాలేజ్లో అని. అనుకున్నదే అయ్యింది. ఏం లేదు గైస్, ఆ చిన్న పని ఏంటంటే ల్యాబ్ రికార్డ్ వర్క్ షీట్స్ కరెక్షనే. లైక్ అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసిందని. అండ్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా కలుసుకొని చాలా రోజులు అయిందనేసి రేపు సబ్మిషన్ లాస్ట్ డేట్ అయితే ఈరోజు అందరం కలుసుకొని సబ్మిట్ చేసాము. వర్క్ షీట్స్ కానీ వచ్చి ఏం చేస్తున్నావు చెప్పరా? రీల్స్ చూస్తున్నా. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. మేము అనుకున్న ప్లాన్ వర్క్ షీట్లు కరెక్షన్ చేయించుకొని 10-15 నిమిషాలు వెళ్ళిపోదామని. చెప్పరా నీ ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్పీరియన్స్? ఇంటికి తొందరగా వెళ్ళిపోయి చాలా పనులు ఉన్నాయి. అవన్నీ ఆపుకొని మమ్మీకి ఏమో లంచ్ పెట్టద్దు, ఇంటికి తొందరగా వచ్చేస్తాం అవన్నీ చెప్పి చూస్తే ఇంకా 12 ఇక్కడే ఉన్నాను. ఇంటి పనులు పెట్టుకొని వీళ్ళేమో అమ్మ నీకు ఫుల్ డే ఉంటావా, రేపు కూడా వచ్చేసి హాలిడే అయినా పర్లేదు కరెక్షన్ చేసి ఇచ్చేస్తానే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి, అది పరిస్థితి. మేము వచ్చి కరెక్షన్ చేయించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే మీరు ఈరోజు ఇక్కడే ఉంటారు కదా, కరెక్షన్ చేసి లేదా రేపు తీసుకోండి లేదా ఈవినింగ్ తీసుకోండి అని చెప్పారు మాకు. దిస్ ఈస్ హౌ ఇట్స్ వర్కింగ్. ఇంకా వర్క్ షీట్స్ తీసుకోవడానికి ఈవినింగ్ 4 వరకు వెయిట్ చేయమన్నారు. సో ఇంకా అలా టైంపాస్ చేసి కాలేజ్ దగ్గరలో ఉన్న పిస్తా హౌస్కి వచ్చి లంచ్ చేస్తున్నాము. ఇంకా అలా టైంపాస్ చేసి తినేసరికి తెలియకుండా చాలా టైం అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 4 దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా మేము ఫాస్ట్గా వర్క్ షీట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మాకు తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంకా టైంకి వర్క్ షీట్స్ తీసేసుకొని మళ్ళీ పిస్తా హౌస్ దగ్గరకు వచ్చి మీటింగ్ అయితే పెట్టాము. ఇంక ఇక్కడ మళ్ళీ కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. టైమే తెలియలేదు నాకు. వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి అయితే వచ్చాను. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ మొత్తం తిరిగి తిప్పించుకొని మొత్తం ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంకా మూవీకి స్టార్ట్ అయిపోవాలి అర్జెంట్గా. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అవుతుంది. సో గైస్ మూవీ టైంకి లేట్ అయిపోయాను నేను. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే, లేట్ అయిపోయాను. సో ఫైనల్లీ డ్యూడ్ సినిమా చూడడానికి వచ్చా. ఇది కూడా మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రోహన్ అండ్ ఆశిష్తో చూడబోతున్నా. చూసి రివ్యూ ఇస్తా. ఓకే రోహన్ చెప్పరా మూవీ ఎలా అనిపించింది? డ్యూడ్ మూవీ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. ఆడేం ప్లాన్ చేశాడు ఏంటో తెలియదు. ట్రైలర్ ఒకటి చూపించాడు, సినిమా అంతా ఒకటి ఉంది. ఓకే మీరే చూడండి, నేనేం చెప్పను. ఇది చెప్పవా? నేను చెప్పను. చెప్ప ఆశిష్, ఇటు చూడు చెప్పమంటే ఏం చేస్తావు? బాగుందా? సో హాయ్ గైస్, ఇప్పుడే నేనైతే డ్యూడ్ మూవీ చూశాను. అండ్ మూవీ అయితే నాకు నచ్చింది, బాగుంది. మూవీ చూస్తున్నప్పుడు మొత్తం ఫ్లో ఆఫ్ ఎమోషన్స్తో ఉంటుంది. చాలా చోట్ల చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా చోట్ల హిలేరియస్గా ఉంటుంది. లైక్ అన్ని మిక్స్డ్ ఉంటాయి ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్ అండ్ చాలా బాగుంటుంది. లైక్ ఈ కాన్సెప్ట్ కూడా మొత్తం యూనిక్ స్టోరీ లైన్ అండ్ యూనిక్గా ఉంటుంది. అండ్ ఎక్కడ నీకు బోర్ అయితే కొట్టదు. అండ్ సెకండ్ హాఫ్లో బోర్ కొద్దిగా అనిపిస్తుంది, లైక్ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. లైక్ బికాస్ ఆఫ్ ద క్యూరియాసిటీ టు నో ద ఎండ్ అలా అనిపిస్తుంది మనకి. అండ్ యూత్కి అయితే చాలా నచ్చుతుంది అండ్ చాలా రిలేటబుల్గా ఉంటుంది. లైక్ చాలా సీన్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి, లైక్ రియల్ లైఫ్ అండ్ లైఫ్ సిచ్యువేషన్స్కి. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ మెయిన్ పాజిటివ్ ఆఫ్ ద మూవీ ఈస్
సాయి అభ్యంకర్ మ్యూజిక్, ఎక్సలెంట్ మ్యూజిక్ కొట్టాడు అసలు ఈ మూవీకి అయితే. అండ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఒక హై అనేది అనిపిస్తుంది, లైక్ ఓకే ఈ మూవీ లైక్ బాగా ఉండబోతుంది, లైక్ బాగా స్టార్ట్ అవుతుంది అని స్టార్టింగ్ నుంచే మనకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని లైక్ ల్యాగ్ సీన్స్ ఉంటాయి, కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది, లైక్ ఒక లైక్ సెంటిమెంట్ డ్రామా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ టు వాచ్ అండ్ గుడ్ అటెంప్ట్ యాక్చువల్లీ, లైక్ రొటీన్ స్టోరీస్ కాకుండా గుడ్ అటెంప్ట్ చేశారు. ఒక మ్యూజిక్ అండ్ ఆ సీన్ అండ్ ఆ డైరెక్షన్ అన్ని కలిపి ఒక పర్ఫెక్ట్ మూవీ సీన్ ఉంటుంది. అండ్ ఇది డైరెక్టర్ కీర్తిస్వరన్ ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు, చాలా బాగా తీశాడు. యూత్ చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు ఈ మూవీకి. యాజ్ యూజువల్గా లవ్ టుడే, డ్రాగన్ ఇవి నచ్చితే ఈ మూవీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఈవెన్ హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంటుంది అండ్ ఆల్ లీడ్ యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇన్ ద మూవీ ఎక్సెప్ట్ దట్ సెకండ్ హాఫ్ సమ్ ల్యాగ్. అది కూడా నీకు ఎండ్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో అనిపిస్తుంది, లైక్ ఏంటి ల్యాగ్ ఏంటి ఇది అని. బట్ ఓవరాల్ చాలా గుడ్ మూవీ, సో డెఫినెట్లీ వర్త్ ద వాచ్. ఇది డ్యూడ్ మూవీ రివ్యూ. ఇలాంటి మరెన్నో రివ్యూస్ అండ్ మెనీ వ్లాగ్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ టైం మూవీ చూడాలో కూడా కింద కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీరు డ్యూడ్ మూవీ చూసాక మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.